వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ముఖ్యంగా మార్కెట్ వీకెండ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, స్టాక్ మార్కెట్ అయితే ఊపిరి పీల్చుకుంది, ఆఫ్ కోర్స్, బట్ ఇంకా కొంతమంది మా పోర్ట్ఫోలియోలు రెడ్లోనే ఉన్నాయని అంటున్నారు. అవును. సో ఒకసారి చూసుకున్నట్లయితే నిఫ్టీ 23,350, సెన్సెక్స్ 76,905, బ్యాంక్ నిఫ్టీ 50,000 చేంజ్, ఐటీ నిఫ్టీ 36,000 చేంజ్. సో 5.5 months అనుకుంటా కదా. అవునండి, ఆల్మోస్ట్. అవునండి, కంటిన్యూస్ అంటే ఇట్స్ నెవర్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ ఒక 20 yearsలో కూడా ఎప్పుడు అలా జరగలేదు. కంటిన్యూస్గా 5 months నుంచి నిఫ్టీ నెగిటివ్లో రావడం ఇదే ఫస్ట్ టైం చూసాం మనం. అండ్ ఏమంటారు, ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇప్పుడు మార్కెట్ పాజిటివ్లోకి వెళ్ళడానికి దోహదపడుతున్నాయి? అంటే ఇప్పుడు మనకి లాస్ట్ 1 week ఈజ్ అంటే బాగా మనకి అంటే 4.27% వరకు నిఫ్టీ అనేది మనకి పెరిగిందండి 1 weekలో. అంటే మీరు ఎవ్రీ డే చూసుకుంటే పాజిటివ్, అంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఎవ్రీ డే. ఇక ఫ్రైడే అయితే మీరు చూసారు కదా, ఎక్స్ట్రాడినరీ మన మార్కెట్ బాగా పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ఎంటైర్ లాస్ట్ వీక్ ఈజ్ రియల్లీ ఎ బ్రీదర్, పాజిటివ్ మోడ్ అయితే మన మార్కెట్ వచ్చేసింది. మనం ముందుగానే అంటే ఇండికేషన్స్ అయితే ఆల్రెడీ మాట్లాడుకున్నాము. లైక్ ఇన్ఫ్లేషన్ బాగా మన ఇండియాలో తగ్గింది, ఆ రిపోర్ట్ వచ్చింది. తర్వాత ఇండస్ట్రీ అవుట్పుట్ కూడా బాగా పెరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెరిగింది, క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గింది. సో ఇలా మనకు కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఇక దీంతో పాటు మనకి ట్యాక్స్ కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయండి ఈసారి. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా మనకు అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చింది. సో 13% గ్రోత్తో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. సో కంపారిటివ్గా మనం కొంచెం పాజిటివ్ జోన్లోకి వెళ్ళడానికి మన మ్యాక్రో ఎకనామిక్స్ ఒకవైపు పాజిటివ్ అనుకుంటే, ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఐఎస్ హ్యావ్ టర్న్డ్ ఇంటూ పాజిటివ్. చాలా అంటే మంత్స్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఎఫ్ఐఎస్ సెల్లింగ్. సో ఫైనల్లీ దే హ్యావ్ టర్న్డ్ ఇంటూ బయర్స్. సో వాళ్ళు మార్కెట్లో బాగానే బై చేస్తూ ఉన్నారు, షార్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఉన్నారు. సో సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ మూడ్ అయితే ఫైనల్గా మార్కెట్లోకి అయితే వచ్చేసిందండి. బట్ ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనం అనుకున్నట్టుగా షార్ప్ రికవరీ అయితే కనిపించదండి. అంటే ఏదైతే మనము ఈ 26,277 చూసామో, సో ఇట్ మే నాట్ బి దట్ మచ్ ఫాస్టర్ గా మార్కెట్ తొందరగా రికవర్ అయిపోయి మన అంటే మన స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అన్నీ పాజిటివ్లోకి రావడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో అంత ఇమీడియట్ షార్ప్ రికవరీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ రైట్ నౌ మార్కెట్ ఈజ్ టేకింగ్ ద సపోర్ట్ ఎట్ 23,000 దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంటుంది. అలానే మనకి రెసిస్టెన్స్ లెవెల్ 23,500 దగ్గర ఉన్నాయి. సో లాస్ట్ మంత్ అంతా మనం ఏం చూసామంటే, లాస్ట్ వీక్ అంతా 22,000, 23,000 మధ్య మార్కెట్ ఉంది. సో రైట్ నౌ ఫైనల్గా ఈ 23,000 బ్రేక్ అయ్యి మనం 23,300 అబౌవ్నే క్లోజ్ అయింది. సో నౌ ద మార్కెట్స్ మైట్ బీ ఇంటూ 23,000, 24,000. అంటే 23,000 దగ్గర సపోర్ట్ తీసుకొని 23,500, 23,700 దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఫండమెంటల్గా ఎక్కువ అబ్జర్వ్ చేసినట్లయితే మ్యామ్, యూజువల్లీ ఈ మంత్ మార్చ్ అంటే ఇదంతా కూడా సీజన్, ఇప్పుడు క్రాప్స్కి సంబంధించి స్టార్ట్ అవుతూ ఉంటాయి వర్క్స్. అండ్ మోర్ ఓవర్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ కానీ అదర్ ఉంటాయి. ఇవన్నీ ఇన్ ఫ్యూచర్ కూడా మార్కెట్ స్టేబుల్గా ఉండడానికి ఒక ఫ్యాక్టర్గా మార్చు అని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. మీరేమంటారు? ఆఫ్ కోర్స్ అండి, ఎందుకంటే మనకి ఈసారి క్రాప్ కూడా బాగుంటుంది. ఐఎండి దగ్గర నుంచి కూడా కొంచెం బాగా పాజిటివ్గా వస్తుంది. అలానే మనకి ఏదైతే రూరల్ కన్జంప్షన్ ఉందో అది కొంచెం బాగానే ఉంది. సో ఇక్కడ మనం ఎప్పుడు ఏంటంటే అర్బన్ కన్జంప్షన్ కొంచెం డౌన్ అయింది, బట్ మైట్ బీ పికింగ్ అప్. కొంచెం ఈ ఏప్రిల్ వచ్చిన తర్వాత కొంచెం పికప్ అవుతుంది, ఇక్కడ కూడా కన్జంప్షన్ పెరుగుతుంది. రూరల్ కన్జంప్షన్ అయితే ఆల్రెడీ బాగా ఉంది. ఇలాంటి పాజిటివిటీతో మళ్ళీ కూడా మనకి కనిపిస్తుందండి. సో ట్రంప్ ఇంపాక్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే డైరెక్ట్గా మన ఇండియాకి ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో అవి మార్కెట్స్ అన్ని ఫ్యాక్టర్ చేసేసాయి, డిస్కౌంట్ చేసుకున్నాయి. ఓకే, ఇది జరుగుతుంది అనేది ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసుకున్నాము. బట్ ప్రాబ్లం ఇంకొక రకంగా వస్తుందండి. ట్రంప్ ఇంపాక్ట్ అంటే రెసిప్రోకల్ అనే ఆ టారిఫ్స్, అంటే మీరు ఎంత పర్సంటేజ్ వేస్తారు, మేము మీకు అంత పర్సంటేజ్ వేస్తాము అనేది మనకి April 2 నుండి స్టార్ట్ అవుతుంది ఇండియాకి. ఇప్పటికే అమెరికా నష్టాల్లో ఉందని వినిపిస్తోంది. అవునండి, అవును. ఇంపాక్ట్ వాళ్ళకి ఎలాగా? డెఫినెట్లీ అండి, ఇది ఏంటంటే చాలా నెగిటివ్గా యూఎస్లోనే వాళ్ళకి వస్తుంది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క దేశాన్ని మీరు ఈ విధంగా
మనము రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే యూఎస్ గూడ్స్ ఎక్కడెక్కడైతే వెళ్తున్నాయో మా అందరికీ మీరు టారిఫ్స్ తగ్గించాలి, లేదు అంటే మీ గూడ్స్కి మేము టారిఫ్స్ వేస్తాము అనే ఈ ధోరణి ఏదైతే ఉందో అన్ని చోట్ల అది వర్కౌట్ అవ్వట్లేదండి యూఎస్కి. సో దట్ ఈస్ గెటింగ్ ఇన్ టు నెగిటివ్ కూడా అవుతుంది. వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. సో దే ఆర్ ఇన్ యూఎస్ ఈజ్ కైండ్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్ అంటారు. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటంటే గ్రోత్ పడిపోతూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ ఫర్ ద ఎకానమీ. ఎకానమీలో ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ గ్రోత్ రెండు ఒకేలా వెళ్తే పర్వాలేదండి. ఎప్పుడైతే మీకు ఇన్ఫ్లేషన్ ఒక్కటే పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా మనకి జీడిపి గ్రోత్ పెరగట్లేదో, ఇమీడియట్లీ దట్ ఎకానమీ ఈజ్ కాలింగ్ యాజ్ స్టాగ్ఫ్లేషన్. సో అలాంటి ప్రాబ్లంలోకి యుఎస్ ఎకానమీ వెళ్ళిపోతుంది. కొంతమంది అయితే రెసిషన్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనేసి అందరూ అనలిస్టులు, బికాస్ ఆఫ్ దిస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కూడా. ఒకవైపు ట్రేడ్ వార్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ అండి. అంటే నాకైతే ట్రంప్ కన్నా ఎలాన్ మస్క్ వల్ల ఎక్కువగా యూఎస్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయేమో అనిపిస్తుంది. యా ఆయన ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసేయడము, కాస్ట్ కటింగ్ ఎక్కువగా చేయడం. యాక్సెంచర్ అండి, ఎస్పెషల్లీ యాక్సెంచర్ ఏం చెప్తుందంటే ఈ ఏదైతే ఈ కాస్ట్ కటింగ్ అంటే స్పెండింగ్లో, ఐటీ స్పెండింగ్లో ఏదైతే కాస్ట్ కటింగ్ అనేది కనిపిస్తుందో అది ఐటీ కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా నెగిటివ్గా వస్తుంది. ఆ న్యూస్ రాగానే మన దగ్గర కూడా ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీస్ కొంచెం ఐటీ ఇండస్ట్రీస్ అంతా కూడా వాళ్ళ గ్రోత్ ప్రొజెక్షన్స్ అనేవి అంత బ్రైట్గా అయితే కనిపించట్లేదండి. సో ఎస్పెషలీ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి, ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించి ఇది కొంచెం నెగిటివ్ న్యూస్. బికాజ్ యూఎస్లో వాళ్ళు కాస్ట్ కటింగ్ అనే పేరుతో ఎంప్లాయీస్ని తీయటం కానీ, లేకపోతే ఈ ప్రాజెక్ట్స్ని కొన్ని కట్ చేసేయడం కంప్లీట్గా ఈ మస్క్ ఎంట్రీ వల్ల జరుగుతూ ఉన్నాయి. సో అక్కడి నుంచి అయితే మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే మనము ఫేస్ చేస్తామండి. బట్ ఓవరాల్గా డొమెస్టిక్గా అయితే మనకి ప్రాబ్లం లేదు కానీ, బట్ వాట్ ఎవర్ నౌ ద మార్కెట్ హ్యావ్ టు ఫేస్ ఈజ్ ద గ్లోబల్ నుంచి వచ్చే ఆ ఇంపాక్ట్ని మన ఇండియన్ మార్కెట్స్ ఏ విధంగా రెసిలియంట్గా కానీ ఏ విధంగా ఫేస్ చేస్తాయి అనేది ఇప్పటి నుండి వచ్చే ఛాలెంజ్. మన దగ్గర అయితే మ్యాక్రో ఎకనామిక్స్, ఇన్ఫ్లేషన్, ఇండస్ట్రీ ఇన్పుట్ కానీ అన్ని ట్యాక్స్ కలెక్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. అండ్ బట్ ఇదేమవుతుందంటే ట్రంప్ ఇంపాక్ట్ మన ట్రేడ్ వార్ కానీ ఇండియాకి డైరెక్ట్గా లేకపోయినా, బట్ మిగతా కంట్రీస్ అన్నీ ఫేస్ చేస్తున్నాయి అనుకోండి, డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫేస్ కదా. సో గ్లోబల్ ఎకానమీ స్లో అవుతుందంటే ఇండియాకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ వీఆర్ ఇండైరెక్ట్లీ ఇంపాక్టెడ్ బై ద ట్రంప్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ వార్ వల్ల మనకి ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. బట్ స్టిల్ ఇన్ దిస్ ఎంటైర్ అంటే మనం లాస్ట్ వీక్ అంతా కూడా మనం అంటే లాస్ట్ 1 మంత్ నుంచి కొన్ని ఇండస్ట్రీస్లో సెలెక్టివ్గా బయింగ్ అనేది జరుగుతుందండి. ఇప్పటికీ క్లయింట్స్ అదే మీరు అన్నట్టుగా పాయింట్అవుట్ చేస్తున్నారు, మార్కెట్స్ పెరుగుతున్నాయి కానీ ఇంకా మా పోర్ట్ఫోలియోస్ రెడ్లోనే ఉన్నాయి, ఇంకా మా స్టాక్స్ అన్నీ కూడా రికవర్ అవ్వట్లేదు. అంటే దిస్ మార్కెట్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ సెలెక్టివ్గా తయారైందండి. అంటే ఎట్లా అంటే కొన్ని సెలెక్టివ్గా స్టాక్స్ పెరగడము, కొన్ని సెలెక్టివ్ ఇండస్ట్రీస్ సెక్టార్స్ మాత్రమే ఈ జర్నీలో, అంటే ఇక్కడ నుంచి ఏదైతే మనకి ఈ రికవరీ వచ్చిందో ఈ రికవరీలో అన్ని స్టాక్స్, అన్ని సెక్టార్స్ పెర్ఫామ్ చేయట్లేదు. సో అందరి క్లయింట్స్ కూడా చాలా కొంచెం అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దే హ్యావ్ టు బి వెరీ కాషియస్. అన్నీ రికవరీ అవుతాయని చెప్పలేము, బట్ కొన్ని ఇండస్ట్రీస్ అయితే నేను కొన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి, వేర్ వీ హ్యావ్ సీన్ సర్టన్ రికవరీ. కొంచెం రికవరీలో పార్టిసిపేట్ చేసిన కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ హోటల్స్, ఐటీసీ హోటల్స్ కానీ, ఏహెచ్ లిమిటెడ్ కానీ కొంచెం ఆల్మోస్ట్. ఎందుకంటే మన ఇండియాలో ఇప్పుడు మనకంతా కూడా వెకేషన్ స్టార్ట్ అవుతుంది, సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ హోటల్ ఇండస్ట్రీస్ అయితే మనకు కొంచెం ఫుడ్ అండ్ బెవరేజెస్ లైక్ అవంతి ఫుడ్స్ కానీ, లేకపోతే వరుణ్ బెవరేజెస్ కానీ, అలానే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, పీటీసీ ఇండస్ట్రీస్, ఇండస్ట్రీ హౌసింగ్ ఫైనాన్స్ కొన్ని కంపెనీస్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ అండ్ మెరీన్ అండ్ పోర్ట్ సర్వీసెస్లో కూడా కొంచెం బయింగ్ అనేది ఇండస్ట్రీలో కనిపిస్తుందండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, క్వశ్చన్ షిప్ యార్డ్, అలానే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో అయితే కొంచెం ఇంకా చాలా పాజిటివ్గా మనకి కనిపిస్తుందండి. అలాగే హెచ్ఏఎల్, జెన్ టెక్నాలజీస్, తర్వాత గార్డెన్ రీచ్, ఇండస్ట్రీ ఎలక్ట్రిక్ యూటిలిటీస్లో అయితే అదానీ ఎనర్జీ, ఇలా కొంచెం కోల్ అండ్ మైనింగ్లో కోల్ ఇండియా, ఐరన్ అండ్ స్టీల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్, హెల్త్ కేర్లో నారాయణ హృదయాలయ, మ్యాక్స్ హెల్త్ కేర్. అంటే చాలా స్పెసిఫిక్ ఇండస్ట్రీస్, స్పెసిఫిక్ సెక్టార్స్, స్పెసిఫిక్ కంపెనీస్ మాత్రమే కొంచెం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో క్లయింట్స్ అందరూ కూడా
జాగ్రత్తగా ఏ స్టాక్స్ మనం పెట్టుకోవాలి, ఏ స్టాక్స్ నుంచి మనం బయటకు వచ్చేయాలి, ఎలాంటి స్కీమ్స్ పెట్టాలి, ఎలాంటి స్కీమ్స్ నుంచి బయటకు వచ్చేయాలి అనే విషయంలో అయితే చాలా అంటే మెచ్యూర్డ్గా అయిపోయాయండి. మార్కెట్స్ హ్యావ్ బికమ్ మోర్ మెచ్యూర్డ్. లైక్ ఏ నార్మల్ వితౌట్ ఎనీ నాలెడ్జ్తో అయితే మాత్రం మార్కెట్లో ప్లే చేయడం అనేది చాలా కష్టం అవుతుందండి. సో రైట్ నౌ మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది. దీనికి జరిగిన ఇంపాక్ట్ఫుల్ రీజన్స్ కానీ అండ్ ఫ్యూచర్ గురించి మ్యామ్ చెప్పడం జరిగింది. అయితే మీరు ఇన్వెస్టర్స్గా ఉన్నారా, ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఆల్రెడీ ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాటిలో ముఖ్యంగా ఇలా 5 months మీరు బ్యాక్డ్రాప్ ఏదైతే చూసారో చాలామంది లార్జ్ క్యాప్స్ అనేది వాటిని ఇగ్నోర్ చేసిన వాళ్ళు నష్టపోయారని చాలా అండి. అంటే ఎక్కువగా ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఎంటర్ అయిపోయారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో 60% మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్సే, అది స్కీమ్స్ అయినా స్టాక్స్ అయినా. ఎందుకంటే అందులో అంటే ఓవర్ ద పీరియడ్ 100% రిటర్న్స్ 6 monthsలో 1 yearలో ఇలా ఆశపడి కొంచెం ఎక్కువగా ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం బాగానే పెయిన్ అనేది కనిపిస్తుంది. సో ఇలా రాంగ్ సజెషన్స్తో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి రైట్ ఇన్వెస్ట్మెంట్ సజెషన్ ఇచ్చే వాళ్ళని మీరు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అదే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా మాధవిరెడ్డి గారు రైట్ ఆప్షన్ మీ ముందుకు తీసుకురాబోతున్నారు. కాబట్టి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా మీరు మ్యామ్ని సంప్రదించవచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఆల్రెడీ ప్రొవైడింగ్ ఉన్నాయి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.